హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధా కిచెన్ వైజాగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. మొన్న మంగళవారం రోజున 30th ఏప్రిల్న మేము నూకాలమ్మ తల్లికి నైవేద్యం అయితే పెట్టుకున్నాం ఇంట్లో. ప్రతి సంవత్సరం అయితే మేము ఉగాదికి ముందు వచ్చేటువంటి అమావాస్య రోజున అయితే నైవేద్యం పెట్టుకుంటాము. కానీ మేము ఈసారి మ్యారేజ్కి హైదరాబాద్ వెళ్ళడం వలన అప్పుడు కుదరలేదనమాట. అందుకని నేను 30th అయితే పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను గోడకు పసుపు రాసి 3 అడ్డబొట్లు పెట్టి దానిపైన మళ్ళీ ఒక రౌండ్ షేప్లో బొట్లను అయితే పెట్టాను. తర్వాత కింద పసుపు నీళ్ళు జమ్మి పద్మాన్ని అయితే వేసాను. వేసి ఒక ఆకునైతే పెట్టి దాంట్లో అన్నాన్ని వేసి అదేవిధంగా అమ్మవారికి పునుగులను కూడా వేసాను. తర్వాత పెసరపప్పు మునగాకు కర్రీని కూడా వేసి తర్వాత పసుపు నీళ్ళు బిందెనైతే పెట్టాలన్నమాట, వేపాకులు వేసి. ఈ విధంగా పెట్టిన తర్వాత నాకు అమ్మవారి పేరు చెప్పి ప్రతి సంవత్సరం ఒక శారీని అయితే పెట్టుకుంటాను. నేను ఈ శారీని అయితే తీసుకున్నాను. దాంతోపాటు గాజులు, అదేవిధంగా పూలు, పసుపు కుంకాన్ని అమ్మవారి దగ్గర పెడతాము. దాంతోపాటుగా ప్రతి సంవత్సరం కూడా కోడిని అయితే కోసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము ముందుగా దీపారాజన ఇవన్నీ చేసుకుని ఆ తర్వాత మేము సాంబ్రాణి వేసుకుని ఇంట్లో అమ్మవారికి సాంబ్రాణి చూపించిన తర్వాత ఆ కోడికి కూడా సాంబ్రాణి ధూపం అయితే చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇచ్చుకున్నాము. మేము పూజను అయితే ఈ విధంగా చేసుకున్నాం అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము నైవేద్యాన్ని అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ విధంగా అన్నింటినీ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా మా హస్బెండ్ కార్తీక్ కలిసి కొబ్బరికాయను అయితే కొట్టి అక్కడ పెట్టారు. ఆ తర్వాత హారతి ఇచ్చేసాం అనమాట. ఈ విధంగా మా నైవేద్యాలు అయితే పూర్తయినాయి. నా వీడియో మీతో షేర్ చేసుకోవాలన్నట్టుగా దీన్ని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.